హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 10th క్లాస్ నుంచి పాలినామియల్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాము. సో ఫస్ట్ ఈ టాపిక్లో ఫస్ట్ పాలినామియల్ అంటే ఏంటి అండ్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్, వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అండ్ జీరో ఆఫ్ ది పాలినామియల్ అనే కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుందాం ఈరోజు. ఓకేనా? వాటిపైన ఉన్న ఎక్సర్సైజ్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. ఓకేనా? ఫస్ట్ పాలినామియల్ అంటే ఏందో నేర్చుకుందాము. సో దానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ఈ క్లాస్ 10 మ్యాథ్స్ వీడియోస్ కంపల్సరీగా మీకు నోటిఫికేషన్ రూపంలో కావాలనుకుంటే ఆ బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి. ఓకేనా? అలానే వీడియోని కంప్లీట్గా చూడండి. ఆ తర్వాత మీకు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలానే కామెంట్ కూడా తెలపండి దీంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ పాలినామియల్ అంటే ఏంటో తెలుసుకునే ముందు దీనికంటే ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ తెలియాలంటే మళ్ళీ ఇక్కడ మనకి తెలియాల్సిన టూ టర్మ్స్ ఏంటంటే వన్ ఈజ్ వచ్చేసి వేరియబుల్ ఒకటి అండ్ దిస్ వన్ ఈజ్ ఎ కాన్స్టాంట్. ఓకేనా? ఈ టర్మ్స్ గురించి తెలిసినాయి అనుకోండి, నెక్స్ట్ ఈ పాలినామియల్ అనే దాని గురించి చెప్పవచ్చు అన్నట్టు. కాన్స్టాంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ వాల్యూ. కాన్స్టాంట్ అంటే ఫిక్స్డ్, అది నెవర్ చేంజ్ కాదన్నట్టు. ఇంకా సో ఈ కాన్స్టాంట్ ప్లేస్లో మనము ఎనీ నెంబర్, ఏదైనా ఒక నెంబర్ తీసుకోవచ్చు అన్నట్టు. అంటే ఒక 5 అయినా 10 అయినా ఏదైనా ఒక నెంబర్. అంటే ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా కాన్స్టాంట్కి. 5, 6, 10, -8 ఇలా ఏవైనా ఉండొచ్చు అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ వేరియబుల్ అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. ఇట్ ఈజ్ నాట్ ఏ ఫిక్స్డ్ వాల్యూ అంటే దాని ప్లేస్లో మనం ఏదైనా తీసుకోవచ్చు అన్నట్టు. వాటిని మనం X, Y, Z, A, B, C ఏవైనా తీసుకోవచ్చు అన్నట్టు, ఎనీ స్మాల్ ఆల్ఫాబెట్స్. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5x అని రాసిన అనుకోండి. ఇక్కడ ఈ 5 అనేది ఏంటి? కాన్స్టాంట్ వాల్యూ. x అనేది నాట్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. అంటే ఈ x ప్లేస్లో ఏ వాల్యూ అయినా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5x = 25 అని చెప్తాను అనుకోండి. సో ఇది సాటిస్ఫై కావాలి అంటే x ప్లేస్లో మనము కొన్ని వాల్యూస్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? అది ఫిక్స్డ్ వాల్యూ అయితే కాదు కాబట్టి ఎక్స్ ప్లేస్లో 1 పెట్టవచ్చు, 2 పెట్టవచ్చు, 3 పెట్టవచ్చు, 4 పెట్టవచ్చు, 5 పెట్టవచ్చు. అప్పుడు 5 అనే వాల్యూ పెట్టినప్పుడు ఇది 25కి ఈక్వల్ అవుతుంది. ఓకే? అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 5 అనే అవుతుంది. బట్ అది మనం చెప్పలేము కదా క్లియర్గా. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తుందండి. ఇదైతే బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. 5x < 25 అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో నువ్వు ఏ వాల్యూ అయినా పెట్టుకుంటూ పో, బట్ <25 కావాలి. <25 అంటే ఎక్స్ ఈజ్ నాట్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. ఏదైతే ఫిక్స్డ్ వాల్యూ కాదో దాన్ని ఏమనాలి? వేరియబుల్ అని చెప్పాలి. ఏదైతే ఫిక్స్డ్గా ఉంటుందో దాన్ని ఏమనాలి? కాన్స్టాంట్ అని చెప్పాలి. ఓకే, ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టాంట్స్ ఈజ్ కాల్డ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఆ కాంబినేషన్ ఏంటి? ప్లస్ కావచ్చు, మైనస్, ఇంటూ ఆర్ డివిజన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 అండ్ x అనే ఒక కాన్స్టెంట్ అండ్ వేరియబుల్ తీసుకున్నాం. సో వీటిని 5 + x లేకుంటే x + 5 ఎలాగని రాయొచ్చు. లేకుంటే 5 - x లేకుంటే x - 5. ఓకేనా? నెక్స్ట్ 5 × x ఆర్ x × 5 ఆర్ 5/x అండ్ x/5. అంటే ఇక్కడ ఒక అడిషన్ అనేది అప్లై చేసిన, ఒక సబ్ట్రాక్షన్ అనేది అప్లై చేసిన, ఇక్కడ ఇంటూ, ఇక్కడ డివిజన్. సో ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టాంట్ ఈజ్ కాల్డ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో ఇవన్నీ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్సే. ఓకేనా? ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం పాలినామియల్స్ అనే దాన్ని డిఫైన్ చేసుకుందాం. ఓకేనా? సో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? మనకి ఎక్స్ ఎక్కడైనా ఉండొచ్చు, డినామినేటర్లో ఉండొచ్చు, పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఓకేనా? ఓకే, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ పాలినామియల్స్ ఎలా డిఫైన్ చేస్తుంది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ నేను ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ రాస్తున్నా. 5x² + 6x + 10 అనేది ఒకటి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ రాస్తున్నా.
సో ఈ ఎక్స్ప్రెషన్లో మనకి 3 టర్మ్స్ ఉన్నాయి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ 3 టర్మ్స్ ఏ వేరియబుల్ ఇన్వాల్వ్ అయింది? ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఇన్వాల్వ్ అయింది. ఓకేనా, ఎక్స్ అనే వేరియబుల్ ఇన్వాల్వ్ అయింది. సో ఇక్కడ ఎక్స్ అనేది లేదు కాబట్టి ఎక్స్ పవర్ ఆఫ్ 0 అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్ పవర్ ఆఫ్ 0 వాల్యూ అనేది 1 అవుతుంది కాబట్టి. అంటే ఏదైనా ఒక నెంబర్ అయినా ఒక వేరియబుల్ అయినా దాని పవర్లో 0 ఉందనుకోండి, దాని వాల్యూ 1. సో దీన్ని 10 × ఎక్స్ పవర్ ఆఫ్ 0 అని రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ అన్ని ఎక్స్లే ఉన్నాయి కదా. ఈ ఎక్స్ పవర్స్ కంపల్సరీ హోల్ నెంబర్ అయి ఉంటే, ఇఫ్ ఎక్స్ పవర్ ఈజ్ అ హోల్ నెంబర్ అంటే వేరియబుల్ పవర్ షుడ్ బి హోల్ నెంబర్, దెన్ దట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ పాలినోమియల్. అర్థమైంది కదా? ఒక పాలినోమియల్ అంటే ఇచ్చిన ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో అన్ని టర్మ్స్లలో ఉన్న వేరియబుల్ పవర్ ఎలా ఉండాలి? హోల్ నెంబర్ ఉండాలి. సో అలా ఉంటే దాన్ని పాలినోమియల్ అంటాము. ఓకేనా? సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. 2x⁴ ప్లస్ 5x³ ప్లస్ 6x² ప్లస్ 7 అని చెప్పినాం. సో దీంట్లో అన్ని వేరియబుల్స్ ఏంటి? ఎక్సే కదా. అండ్ ఎక్స్ పవర్ ఏముంది? అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఒక పాలినోమియల్. అలా కాకుండా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 7x⁴ ప్లస్ 6x⁴ మైనస్ 5x⁻³ అని రాసిన. ఓకే, ఇలా రాసినప్పుడు సో ఈ టర్మ్లో ఓకే ఎక్స్ పవర్ పాజిటివ్ ఉంది. సో ఈ టర్మ్లో కూడా ఎక్స్ పవర్ పాజిటివ్ ఉంది. బట్ ఈ టర్మ్లో చూస్తే ఈ ఎక్స్ పవర్ ఏముంది చూడండి, -3 అని ఉంది. ఏముంది? -3 అని ఉంది. బట్ దిస్ -3 ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. సో దిస్ ఈజ్ నాట్ ఏ పాలినోమియల్. జస్ట్ వీ కెన్ టేక్ ఇట్ ఈస్ ఎ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఓకే, దీన్ని ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని చెప్పొచ్చు, కానీ పాలినోమియల్ అని చెప్పడానికి రాదు. పాలినోమియల్ అంటే ఏంటి? వేరియబుల్ పవర్ కంపల్సరీ హోల్ నెంబర్ ఉండాలి. ఓకేనా? సో అలా ఉంటే దాన్ని పాలినోమియల్ అంటాము. ఇగో ఈ రెండింటిని పాలినోమియల్స్ అనొచ్చు, దీన్ని నాట్ పాలినోమియల్ అనొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ రాద్దాం. √2x² ప్లస్ 3x ప్లస్ 4 ఇలా ఉంది. సో ఇక్కడ చూడండి ఈ x² అని ఉంది. బట్ ఇక్కడ ఇదేమవుతుంది? √3x కదా. దీన్ని ఇండివిజువల్గా రాస్తే √3 × √x అని రాసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? ఈ టర్మ్ ఇలా రాసిన అన్నట్టు, జస్ట్ అంతే. అంటే ఎక్స్ పవర్ రూట్ ఉంది. ఎక్స్ పవర్ రూట్ ఈజ్ నథింగ్ బట్ ఏమని రాయొచ్చు? ఎక్స్ పవర్ 1/2 అన్నట్టు. అంటే ఎక్స్ పైన రూట్ ఉంది కాబట్టి ఆ రూట్ వాల్యూ ఎంత? 1/2. సో బట్ 1/2 ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. సో అగైన్ దిస్ ఈజ్ నాట్ ఏ పాలినోమియల్. ఓకే, దీన్ని పాలినోమియల్ అని చెప్పొద్దు. ఇంకొకటి రాదాము. 3 + 1/x అని ఉంది. ఓకేనా, అర్థమైందా? 3 + 1/x అంటే దీని ఏమని రాయొచ్చు అంటే 3 ఈ ఎక్స్ పవర్ ఏం లేదు కాబట్టి 1 అనుకుందాము. సో ఈ టర్మ్ ఎప్పుడైతే న్యూమరేటర్కి తీసుకొస్తామో ఏమని రాయొచ్చు అంటే x⁻⁻1 అవుతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏమైంది? పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అ నెగిటివ్ నెంబర్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ పాలినోమియల్. అర్థమైంది కదా? ఇలా ఉంటే వీటి నాట్ పాలినోమియల్ అనాలి. ఈ రెండింటిని పాలినోమియల్ ఎగ్జాంపుల్స్ లాగా తీసుకోవాలి. ఓకేనా? అండ్ డిగ్రీ ఆఫ్ పాలినోమియల్. ఓకే, ఏదైనా ఒక పాలినోమియల్ తీసుకుంటే సో దాంట్లో 1 టర్మ్స్ ఉండొచ్చు, 2 టర్మ్స్ ఉండొచ్చు, 3 టర్మ్స్ ఉండొచ్చు, 4 టర్మ్స్ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఎన్ని టర్మ్స్ అని ఉండని. సో 1 టర్మ్ ఉందనుకో దాన్ని మోనోమియల్ అంటాము. ఒక పాలినోమియల్ 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనోమియల్ అంటాము. 2 కంటే ఎక్కువ 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనోమియల్. అండ్ అంతకంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి దాన్ని మల్టీనోమియల్ అని కూడా అంటాము. ఓకే, అలానే కాకుండా మోర్ దెన్ 2 టర్మ్స్ 1 టర్మ్ ఉందనుకోండి దాన్ని కంపల్సరీ మల్టీనోమియల్ అని చెప్పాలి. ఓకేనా, అర్థమైందా? 1 టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్, 2 టర్మ్స్ ఉంటే బైనోమియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనోమియల్, అలానే 4 టర్మ్స్ ఉన్నాయనుకోండి దాన్ని మల్టీనోమియల్ అంటాము. సో దాంతోపాటు ఇంకో మల్టీనోమియల్కి ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే 1 టర్మ్ కంటే ఎక్కువ ఉన్న ప్రతి పాలినోమియల్ని మల్టీనోమియల్ అంటాము. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే బైనోమియల్ అండ్ ట్రైనోమియల్ ఈ ఆల్సో మల్టీనోమియల్. ఓకేనా? సో అలా అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చెప్తున్నా డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్ గురించి చెప్తున్నా. ఓకేనా, క్లియరా? సో ఏదైనా ఒక పాలినోమియల్ 1 టర్మ్ ఉండొచ్చు. 1 టర్మ్ అంటే 6x⁻5 అని ఉంది. సో ఇక్కడ 1 టర్మ్ ఉంది. నెక్స్ట్ ఏం రాస్తున్నా అంటే 7x⁻4 + 4x³ + 6x + 7 అని ఉంది. సో దీంట్లో కొన్ని టర్మ్స్ ఉన్నాయి.
నెక్స్ట్ ఇంకొకటి రాస్తాం, 8x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 4 అని ఉంది. ఓకే, ఇక్కడ టోటల్గా నేను ఒక 3 పాలినోమియల్స్ తీసుకున్నా. ఈ 3 పాలినోమియల్స్ నుంచి ఫస్ట్ పాలినోమియల్లో 1 టర్మే ఉంది, సెకండ్ పాలినోమియల్లో 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. సో ఈ టర్మ్స్లలో చూడండి ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి క్లియర్గా చెప్పొచ్చు ఎక్స్ పైన ఏదైతే నెంబర్ ఉంటుందో అదే దాని డిగ్రీ అన్నట్టు. ఓకే, దీని డిగ్రీ అంతా ఇప్పుడు 5 అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ దీని డిగ్రీ వచ్చేసి 4, ఇక్కడ దీని డిగ్రీ వచ్చేసి 3, ఇక్కడ దీని డిగ్రీ వచ్చేసి ఏం లేదు కాబట్టి 1, ఇక్కడ దీని డిగ్రీ ఏం లేదు కాబట్టి అంటే ఎక్స్ పవర్ 0 కాబట్టి ఇక్కడ దీని డిగ్రీ 0 అని చెప్పాలి. ఓకేనా? సో ఒక్కొక్క టర్మ్ని రాసిన ఇక్కడ. సో వీటన్ని టర్మ్స్లలో ఏ టర్మ్కి అయితే హయ్యెస్ట్గా ఉంటుందో, హయ్యెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే ఆ ఇచ్చిన పాలినోమియల్ డిగ్రీ అవుతుంది అన్నట్టు. అంటే ఈ పాలినోమియల్ డిగ్రీ ఎంత అన్నట్టు ఇప్పుడు 4. ఓకేనా? అండ్ నెక్స్ట్ దీని డిగ్రీ ఎంత, ఈ టర్మ్ది 3, ఈ టర్మ్ డిగ్రీ 2, ఈ టర్మ్ డిగ్రీ ఏం లేదు కాబట్టి 0, సారీ ఏం లేకపోతే 1 అనుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ అనే టర్మ్ ఏం లేదు కాబట్టి దాన్ని ఏమనుకోవాలి, x⁴ అనుకోవాలి. అంటే దీని వాల్యూ ఏంట, ఇప్పుడు దీని డిగ్రీ ఎంత 0. ఓకేనా? వీటన్నిటిలో 3 2 1 0లో హయ్యెస్ట్ నెంబర్ ఎంత 3. హయ్యెస్ట్ ఏదైతే ఉంటుందో అదే ఇచ్చిన పాలినోమియల్ డిగ్రీ అవుతుంది అన్నట్టు. సో దీని డిగ్రీ ఎంత ఇప్పుడు 3 అన్నట్టు. ఓకే, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 7 అనేది ఒక కాన్స్టాంట్. ఓకే, దాన్ని కాన్స్టాంట్ పాలినోమియల్ అని కూడా అంటాం అన్నట్టు. అంటే ఒక నెంబర్ ఉందనుకోండి, ఈ 4 అనేది కూడా ఒక కాన్స్టాంట్, అంటే దీన్ని కాన్స్టాంట్ పాలినోమియల్ అంటాము. సో కాన్స్టాంట్ పాలినోమియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 8 అనే నెంబర్ తీసుకున్నాను, దీన్ని కాన్స్టాంట్ పాలినోమియల్ అంటాం. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ కాన్స్టాంట్ పాలినోమియల్ అని అంటారు అన్నట్టు. సో కాన్స్టాంట్ పాలినోమియల్ డిగ్రీ అని చెప్పాలి అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే ఫస్ట్ ఎక్స్ అనే వేరియబుల్ అయితే ఉండాలి కదా, వై అనో జెడ్ అనో ఏదో ఒక వేరియబుల్ అయితే ఉండాలి కదా. సో ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం. సో ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నప్పుడు దాని పైన ఏముండాలి, కంపల్సరీ 0 ఉండాలి. ఎందుకు 0 ఉండాలి అంటే 8 × 1 అని రాయొచ్చు, 8ని 8 × 1 అని రాయొచ్చు. బట్ ఈ 1 అంటే ఏంటి, మనము x⁴ అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎక్స్ పైన ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్ అంటామని తెలుసు. సో ఇక్కడ ఎక్స్ పైన ఏముంది 0 ఉంది కాబట్టి దీని డిగ్రీ ఎంత ఇప్పుడు 0. ఓకేనా? దేర్ఫోర్ ఇక్కడ ఏమని చెప్పాలంటే డిగ్రీ ఆఫ్ ద కాన్స్టెంట్ పాలినోమియల్ ఈజ్ 0 అని చెప్పాలి. డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ పాలినోమియల్, డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ పాలినోమియల్ ఈజ్ 0 అని చెప్తాం అన్నట్టు. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు 0 డిగ్రీ పాలినోమియల్ అంటాం అన్నట్టు. దీన్ని సింపుల్గా 0 డిగ్రీ పాలినోమియల్ అంటే కాన్స్టాంట్, దాన్ని కాన్స్టాంట్ పాలినోమియల్ అని కూడా అంటాము. సో ఇక 0 డిగ్రీ పాలినోమియల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, ఫస్ట్ డిగ్రీ పాలినోమియల్ కదా, దాన్ని ఏమంటాం అంటే లీనియర్ పాలినోమియల్ అంటాం అన్నట్టు. ఏమనాలి, లీనియర్ పాలినోమియల్. ఓకే, దాని గురించి డిస్కస్ చేద్దాం. అంటే పాలినోమియల్స్ టైప్స్ అన్నట్టు, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అన్నట్టు. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి 0 పాలినోమియల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లీనియర్ పాలినోమియల్. అంటే ఫస్ట్ డిగ్రీ పాలినోమియల్ ఏమనాలి, లీనియర్ అంటాము. ఓకే, లీనియర్ పాలినోమియల్. ఒకవేళ డిగ్రీ 2 ఉందనుకోండి, హైయెస్ట్ డిగ్రీ అంటే ఇచ్చిన పాలినోమియల్లో హైయెస్ట్ నెంబర్ ఎంత 2 ఉందనుకోండి, దాన్ని క్వాడ్రాటిక్ అంటాం అన్నట్టు. క్వాడ్రాటిక్ పాలినోమియల్. ఓకే, 3 ఉందనుకోండి దాన్ని క్యూబిక్ పాలినోమియల్. 4 ఉందనుకోండి బై క్వాడ్రాటిక్ అంటాం. ఓకేనా? ఈ 4 కంటే ఎక్కువ ఉందనుకోండి, 5 ఉందనుకోండి 5th డిగ్రీ, 6 ఉందనుకోండి 6th డిగ్రీ. అలానే n ఉందనుకోండి nth డిగ్రీ అని చెప్తా ఉన్నాడు. ఓకేనా? ఇలా వాటికి పాలినోమియల్స్ నేమ్స్ ఉంటాయి. సో దీంట్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ జనరల్ ఫామ్ రాద్దాం. ఇక్కడ ax + b ఈజ్ ద జనరల్ ఫామ్ ఆఫ్ ద లీనియర్ పాలినోమియల్. ఇక్కడ a అనేది కంపల్సరీ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. అంటే
ఎక్స్ అనేది మనకి హైయెస్ట్, ఇదే మనకి దీన్ని బేస్ చేసుకొని దీని పవర్ బేస్ చేసుకొని ఇది లీనియర్ పాలినామియల్ అని చెప్తున్నాం కాబట్టి ఎక్స్ పవర్ ఆఫ్ 1 కోఎఫిషియంట్ కంపల్సరీ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఓకేనా, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఏ కామా బి బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఏ బి అనేది కంపల్సరీ రియల్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకేనా, సో వీటి ప్లేస్లో నీకు ఇష్టం వచ్చిన నెంబర్స్ పెట్టుకొని రాసుకో. 2x + 4 కావచ్చు, 2x + 5 కావచ్చు, 9x + 7 కావచ్చు, ఏదైనా కావచ్చు అన్నట్టు. అవన్నీ లీనియర్ పాలినామియల్ 1 వేరియబుల్ అవుతాయి అన్నట్టు. ఓకే, లీనియర్ పాలినామియల్ అని చెప్పాలి సింపుల్గా. ఓకే, క్వాడ్రాటిక్ అని తీసుకున్నాం అనుకోండి. క్వాడ్రాటిక్ జనరల్ ఫామ్ వచ్చేసి ఏంటవుతుంది అంటే జనరల్ ఫామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² అని రాసుకుంటాం. ax² + bx + c. ఇక్కడ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ abc a కామా b కామా c బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఇక్కడ ఏ ఎందుకు నాట్ ఈక్వల్ టు 0 అంటున్నామంటే ఈ పాలినామియల్ క్వాడ్రాటిక్ అని ఎలా చెప్తున్నాము, హైయెస్ట్ పవర్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. అంటే ఈ టర్మ్ని బేస్ చేసుకొని ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి దాని కోఎఫిషియంట్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. సో ఇది కంపల్సరీ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్తాం అన్నట్టు. నెక్స్ట్ అలానే క్యూబిక్ పాలినామియల్ తీసుకున్నాం అనుకోండి. ax³ + bx² + cx + d. సో అర్థమై ఉండొచ్చు, ఇక్కడ కూడా ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అలానే a, b, c, d ఈజ్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అని చెప్తాం అన్నట్టు. ఓకేనా, ఇలా చెప్పిన తర్వాత వీటి ప్లేస్లో మీకు ఇష్టం వచ్చిన నెంబర్స్ పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి. అప్పుడు మీకు వీటిని బేస్ చేసుకొని వీటి ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చెప్తాం కదా, 2x + 5 కావచ్చు, 3x కావచ్చు, ఏదైనా కావచ్చు, అండ్ 7x - 5 అనేది కూడా కావచ్చు అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి 3x² + 5x + 6 అని రాసుకోవచ్చు, లేకుంటే 3x² - 5 అని కూడా రాసుకోవచ్చు. ఇలాంటివన్నీ క్వాడ్రాటిక్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 7x³ + 4x² + 6x + 7 అనేది ఒక క్యూబిక్ పాలినామియల్ లాగా తీసుకోవచ్చు. అండ్ బాయ్ క్వాడ్రాటిక్ అయితే నెక్స్ట్ ఇలానే కంటిన్యూగా చేసుకుంటూ ఈ బాయ్ క్వాడ్రాటిక్ 5th డిగ్రీ 6th డిగ్రీ అనే పాలినామియల్స్ రాసుకోవచ్చు అన్నట్టు. అర్థమైంది కదా. డిగ్రీ 1 ఉంటే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటాము. డిగ్రీ 0 ఉంటే ఏమంటామని చెప్పిన కాన్స్టాంట్ పాలినామియల్. ఓకేనా, 1 ఉంటే లీనియర్ పాలినామియల్, 2 ఉంటే క్వాడ్రాటిక్, 3 ఉంటే క్యూబిక్, 4 ఉంటే బై క్వాడ్రాటిక్, 5 ఉంటే 5th డిగ్రీ, 6 ఉంటే 6th డిగ్రీ, 7 ఉంటే 7th డిగ్రీ, n ఉంటే nth డిగ్రీ పాలినామియల్స్ అంటాం అన్నట్టు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ చూడండి. ఈ జనరల్ ఫామ్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు అన్నట్టు. ఓకేనా, లీనియర్ పాలినామియల్ అంటే మనకి ఎన్ని టర్మ్స్ రాసుకోవచ్చు, హైయెస్ట్గా 2 టర్మ్స్ రాసుకోవచ్చు. 1 టర్మ్ కూడా వస్తుంది, బట్ హైయెస్ట్ వీ కెన్ రైట్ 2 టర్మ్స్. ఓకే, హైయెస్ట్ వీ కెన్ రైట్ 2 టర్మ్స్. సెకండ్ డిగ్రీ పాలినామియల్ అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1, 2, 3 టర్మ్స్ ఉన్నాయి. ఓకేనా, దీంట్లో సింగిల్ టర్మ్ కూడా రాయొచ్చు. 4x² ఈజ్ ఆల్సో క్వాడ్రాటిక్ ఓన్లీ. సో 1 టర్మ్ ఉండొచ్చు, 2 టర్మ్స్ ఉండొచ్చు, 3 టర్మ్స్ ఉండొచ్చు, బట్ అట్ మోస్ట్ హౌ మెనీ టర్మ్స్ దేర్, 3 టర్మ్స్. అంటే సెకండ్ డిగ్రీ అన్నప్పుడు మనకి 3 టర్మ్స్ వచ్చినాయి, ఫస్ట్ డిగ్రీ అన్నప్పుడు 2 టర్మ్స్ వచ్చినాయి. మరి అప్పుడు థర్డ్ డిగ్రీ అన్నప్పుడు ఏమొస్తుంది, 1, 2, 3, 4 టర్మ్స్ కదా హైయెస్ట్. అంటే ఇక్కడ ఒక రిలేషన్ చెప్పవచ్చు అన్నట్టు, డిగ్రీ నుంచి నెంబర్ ఆఫ్ టర్మ్స్, డిగ్రీ నుంచి నెంబర్ ఆఫ్ టర్మ్స్కి అయితే ఒక రిలేషన్ చెప్పవచ్చు. ఏం చెప్పవచ్చు అంటే ఇప్పుడు డిగ్రీ అనేది ఒక 10 ఉందనుకో ఏదైనా ఒక పాలినామియల్, దాంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ దట్ పాలినామియల్ అంటే 10 అనే నెంబరు డిగ్రీ ఉందనుకోండి, దాంట్లో పాసిబుల్ నెంబర్ ఆఫ్ హైయెస్ట్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ దట్ పాలినామియల్ ఈజ్ 10 + 1 అంటే 11 టర్మ్స్ ఉండొచ్చు అన్నట్టు. అర్థమైంది కదా. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ పాలినామియల్ డిగ్రీ n ఉందనుకోండి, దాంట్లో పాసిబుల్ నెంబర్ ఆఫ్ హైయెస్ట్ టర్మ్స్ ఇన్ దట్ పాలినామియల్ ఈజ్ n + 1 అంటే +1 ఒకటి ఎక్కువ ఉంటుంది అన్నట్టు. 6 ఉందనుకోండి, 6 + 1 అంటే 7 టర్మ్స్. 5 ఉందనుకోండి, 5 + 1 6 టర్మ్స్ ఎట్ మోస్ట్. అంటే హైయెస్ట్ టర్మ్స్ వీ కెన్ రైట్ ఇన్ దిస్ పాలినామియల్ ఈజ్ 6 టర్మ్స్. In this polynomial we can write highest number of terms in the polynomial is 5 terms. ఓకేనా, ఇది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ గురించి నేర్చుకుందాం. ఓకేనా, వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఇక్కడ ఒక పాలినామియల్ తీసుకున్నాం, p ఆఫ్ x ఈక్వల్స్ టు, ఇక్కడ x అని తీసుకుంటే x అనే వేరియబుల్ రాస్తాం అన్నట్టు, ఇక్కడ y అని రాసుకుంటే y అనే వేరియబుల్ రాసుకుంటాము. ఓకే,
దీన్ని నేను ఏమో రాసుకుంటున్నా x² ప్లస్ 2x మైనస్ 6 అని ఒక పాలినోమియల్ తీసుకున్నా. x² ప్లస్ 2x మైనస్ 6 అని ఒక పాలినోమియల్ తీసుకున్నా. సో ఇక్కడ x ప్లేస్లో నేను డిఫరెంట్ నెంబర్స్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అన్నట్టు. x = 1, x = 2, x = -3 ఇలా ఏవైనా నెంబర్స్ రాసుకోవచ్చు. ఓకే, x = 1 అనేది తీసుకుంటున్నా అంటే p(1) అని రాస్తున్నా. అంటే x ప్లేస్లో 1 పెడుతున్నా. సో పెట్టినప్పుడు 1² ప్లస్ 2 × 1 మైనస్ 6 అని రాసుకోవచ్చు. సో 1² 1, 2 1 2 -6, 1 + 2 3 అవుతుంది, 3 - 6, 3 - 6 ఎంత -3 అవుతుంది. అర్థమైంది కదా? జస్ట్ సబ్స్టిట్యూషన్ చేసినాం అంతే, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేద్దాము. 2² ప్లస్ 2 × 2 -6, 4 + 4 -6, 4 + 4 8, 8 - 6 ఈజ్ 2 అవుతుంది. అలానే 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, a3 ఇక్కడ -3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంటే p(-3) అని రాస్తాము. -3² ప్లస్ 2 × -3 -6 అని రాస్తాం. 3² ఎంత? 9 అవుతుంది. ఇక బట్ ఇక -3 × -3 ప్లస్ 9 అవుతుంది. అండ్ 2 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3 is 6 -6 -6 -6 -12 ప్లస్ 9 -12 ప్లస్ 9 ఎంత అవుతుంది? -3 అవుతుంది. ఓకే, అర్థమైంది కదా? ఇక్కడ అంటే వాల్యూ ఆఫ్ ది పాలినోమియల్ అంటాం అన్నట్టు. ఎప్పుడు దిస్ ఈజ్ అ వాల్యూ at x = 1. -3 is the value of the polynomial at x = 1 అని చెప్పాలి. దీన్ని ఏమని చెప్తాము? 2 is the value of polynomial at x = 2. -3 is the polynomial at x = -3 అని చెప్తాం అన్నట్టు. అర్థమైంది కదా? సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే సింపుల్గా ఇప్పుడు p(x) అనేది ఒక పాలినోమియల్ అనుకుంటే, సో x = k అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ తీసుకున్నాం. x = 1 ఏ పాజిటివ్ నెంబర్ ఆర్ వాట్ ఎవర్ మే బి, x = k అనే వాల్యూ తీసుకున్నప్పుడు ఇది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూని p(k) అనే సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూని దీని ఏమంటామంటే వాల్యూ ఆఫ్ ది పాలినోమియల్ at x = k. p(k) is value of పాలినోమియల్ at x = k అని చెప్తా ఉన్నట్టు. ఓకేనా, అర్థమైంది కదా? ఏం లేదు, సింపుల్గా ఇక్కడ వచ్చిన వాల్యూస్ని వాల్యూ ఆఫ్ ది పాలినోమియల్ at x = ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినామో at దట్ వాల్యూ అని చెప్తా ఉన్నట్టు. ఓకే, ఈ నెంబర్ దగ్గర చెప్తున్నాం కాబట్టి at x = 1 అని చెప్తాం. 2 ఈజ్ ద వాల్యూ at x = 2. -3 ఈజ్ ద వాల్యూ ఆఫ్ ది పాలినోమియల్ at x = -3 అని చెప్పాలి. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 0 ఆఫ్ ద పాలినోమియల్ అని నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకుందాం. p(x) = x² మైనస్ 5x + 6 అనేది ఒక పాలినోమియల్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ x = నేను సమ్ వాల్యూస్ తీసుకున్నా. 1, x = 2, x = 3 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకేనా, ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1² - 5 × 1 + 6 అని రాస్తాము. 1² అంటే 1 - 5 + 6, 1 + 6 7, 7 - 2 = 2 అవుతుంది. ఓకే, అది వాల్యూ ఇందాక చెప్పుకున్నాం కదా, వాల్యూ ఆఫ్ ది పాలినోమియల్ అంటాం ఇది. దిస్ ఈజ్ 2 ఈజ్ అ వాల్యూ at x = 1. ఓకేనా, అప్పుడు 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2² - 5 × 2 + 6 అంటాం. 2² ఎంత? 4 అవుతుంది. 5 2s are 10 అవుతుంది. -10 ఇది +6, 4 + 6 10, 10 - 10 = 0. ఇక్కడ 0 వచ్చింది వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? 3² - 5 × 3 + 6, 3² 9 అవుతుంది. 5 3s are 15 అవుతుంది +6, 9 + 6 15, 15 - 15 = 0. ఇక్కడ కూడా 0 వచ్చింది. ఓకే, ఇలా మనం ఇంకా ఏవైనా నెంబర్స్ తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇలా కంటిన్యూగా తీసుకుంటూ పోతున్నాము. ఓకే, బట్ ఎక్కడో ఒక దగ్గర వాల్యూస్ కంపల్సరీ జీరోస్ వస్తాయి కదా, ఆ వచ్చిన జీరోస్ని బేస్ చేసుకొని ఏ వాల్యూకి అయితే ఇక్కడ 0 వచ్చింది కదా, ఈ 0 ఏ నెంబర్కి వచ్చింది? at x = 2కి వచ్చింది. ఇక్కడ ఈ 0 దేనికి వచ్చింది? at x = 3 అన్నట్టు. అంటే ఇక్కడ వచ్చిన ఈ వాల్యూస్ని, ఈ నెంబర్స్ని మనం ఏమంటామంటే 2, 3ని 0 ఆఫ్ ది పాలినోమియల్ అని చెప్పాలి. ఏమని చెప్పాలి? 0 ఆఫ్ ది పాలినోమియల్, జీరోస్ ఆఫ్
పాలినోమియల్. ఏంటి పాలినోమియల్? ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 అవుతుంది. ఓకేనా? మరి ఇవి రెండే ఉన్నాయా, ఇంకా ఉంటాయా అంటే రెండే ఉంటాయి. ఎందుకు రెండే ఉంటాయి అంటే ఇది క్వాడ్రాటిక్ పాలినోమియల్ కాబట్టి. క్వాడ్రాటిక్ పాలినోమియల్ అంటే డిగ్రీ 2 కాబట్టి, డిగ్రీ 2 ఉంది కాబట్టి 2 జీరోస్ ఉంటాయి. డిగ్రీ 1 ఉంటే 1 జీరో ఉంటుంది. డిగ్రీ 3 ఉంటే 3 జీరోస్ ఉంటాయి. డిగ్రీ n ఉంటే n జీరోస్ ఉంటాయి అన్నట్టు. ఓకే, నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఇట్స్ డిగ్రీ. అంటే డిగ్రీ ఎంత అవుతే అన్ని జీరోస్ ఉంటాయి అన్నట్టు దాని మీనింగ్. ఓకేనా? ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ అనే ఒక పాలినోమియల్ అనుకోండి. పి ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినోమియల్ అయితే ఎక్స్ ఈక్వల్స్ టు కే అనే వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇఫ్ యూ గెట్, ఓకేనా, ఈ పి ఆఫ్ కే ఈక్వల్స్ 0 అవుతే ఈ కేని మనం ఏమనాలంటే జీరో ఆఫ్ ది పాలినోమియల్ అని చెప్పాలి. పి ఆఫ్ ఎక్స్ అనే ఒక పాలినోమియల్ అయితే ఎక్స్ ఈక్వల్స్ టు కే అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా 0 అనేది ఆన్సర్ వచ్చింది. అంటే వాల్యూ 0 వచ్చింది. వాల్యూ 0 ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తూ వచ్చింది? కే అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తూ వచ్చింది కాబట్టి దట్ కే ఈజ్ కాల్డ్ జీరో ఆఫ్ ది పాలినోమియల్. ఓకేనా?